నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా కొంత చాకచక్యంగా ముందుకు పోతా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి అక్కడి నుంచి వెళ్ళి ఎంపీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నాడు. చాలా విచిత్రంగా ఉన్నటువంటి ఈ రాజకీయాలు మరి అధికార పార్టీల కోసం, ఆ సీట్ల కోసం, అధికారం కోసం ఎంతోమంది తప్పుదారిన పోతా ఉన్నారు. ఎంతోమంది పార్టీలు మారుతా ఉంది. ఇందులో గెలిచి అందులో, అందులో గెలిచి ఇందులో. ఇక్కడ మనం తాజాగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది. వీళ్ళు ఏం చేసిరనంటే రైట్గా ఆయన ఏదైతే ఉందో ఆయన పదవిని మొత్తానికి కూడా ఆడ ఖచ్చితంగా ఆపేయాలని చెప్పి మరి కోర్టుకు పోయింది. దానం నాగేందర్కు కొత్త చిక్కులు ట్విస్ట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్. ఇక ఈయన దానం నాగేందర్ అంటే లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దానం నాగేందర్ పార్టీ వ్యవహారంలో బీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నేతలు దానం నామినేషన్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈయన నామినేషన్ వేసిండు కదా, ఎక్కడి నుంచి నామినేషన్ వేసిండు అంటే సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే మరి ఆ నామినేషన్ ని ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవాలి అని చెప్పి స్వీకరించొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. వివరాల ప్రకారం పార్టీ మారిన దానం నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. దానం సికింద్రాబాద్ నామినేషన్ రిజెక్ట్ చేయాలని, తనను ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు మెయిల్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు దానం నాగేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ వారికి అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలను బీఆర్ఎస్ వెతుకుతోంది. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది, కానీ స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కూడా ఆశ్రయించారు. తక్షణమే విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని, నామినేషన్ తిరస్కరించాలని చెప్పి కూడా ఇక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా ఎన్ని న్యాయస్థానాల ద్వారా పోయి దానం నాగేందర్ నామినేషన్ అన్న రద్దు చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే స్థానంగా ఉండి మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తా ఉన్నాడు, ఎమ్మెల్యే స్థానాన్న కనీసం ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే ఎన్నికల సంఘం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కానీ లేకపోతే ఇప్పుడు వేసినటువంటి ఎంపీ నామినేషన్ కానీ రిటర్న్ తీసుకోవాలని చెప్పి ఈ విషయంపై వీళ్ళంతా కూడా స్పీకర్ని కలవాలని చూసినా కూడా మరి ఆ స్పీకర్ గారేమో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల మీద కూడా మరి బీఆర్ఎస్ పోతా ఉంది. ఇదంతా కూడా మెయిల్ చేసింది మొత్తం కంప్లైంట్ రిగార్డింగ్ అన్లాఫుల్ క్యాండిడేసీ ఆఫ్ శ్రీ దానం నాగేందర్ ఫర్ ఎంపీ సీట్ సికింద్రాబాద్ అండ్ తెలంగాణ. రైట్ గా మళ్ళీ పోస్ట్ కూడా చేసిర్రు, వీళ్ళు మెయిల్ కూడా పంపించారు. మరి ఒక పార్టీలో గెలిచి 4 నెలలు కూడా కాకముందే ఇంకొక పార్టీలోకి పోవడం ఎంతవరకు సమంజసం? ఆడ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని నీకు బీఆర్ఎస్ కి ఓటు వేసిండ్రు, 5 ఏళ్ళు నువ్వు ఉంటావని చెప్పి అదే పార్టీ మీద. మరి అప్పుడే మారకపోతే అప్పుడే మారిపోయి నీకు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అప్పుడేమో అట్లా ఇప్పుడేమో ఇట్లా. మరి ప్రజలకి విసుకొస్తా ఉంది. రాజకీయం అంటే విసుకొస్తా ఉంది ప్రజలకి. ఇగో దానం నాగేందర్ లాంటి వాళ్ళు చేయబట్టి. దయచేసి ప్రజలారా, మరి వీళ్ళందరికీ మీరు బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి వెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్కి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవేమో కారు పార్టీ నుంచి గెలిచింది, ఇప్పుడు పోవాల్సిన ఎంపీ ఏమో చేయి గుర్తు నుంచి అట. ఇంత గమ్మత్తు రాజకీయాలు, ప్రజల్ని పిచ్చోళం చేసుకుంటా మభ్యపెట్టుకుంటా పార్టీ మారేటోళ్ళందరికీ కూడా ప్రజలారా పెద్ద ఎత్తున మనం అప్పుడు వ్యతిరేకంగా పోతే కానీ ఇగో వీళ్ళందరికీ బుద్ధి రాదు. దయచేసి సికింద్రాబాద్ ఎంపీ ఆ స్థానంలో ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది అయితే ఉన్నారో ఇగో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. అప్పుడు కారు, ఇప్పుడు అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ 3-4 నెలలు తిరిగేసరికి కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటి కూడా అంతం బలకాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా మనం ఈ వేదికగా పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది.